సార్, మార్నింగ్ లారీతో అటాకు కన్ఫర్మ్గా రణ్వీరే చేయించాడు. తన ఆస్తిని దక్కించుకోవడం కోసం అంజుని కిడ్నాప్ చేసి కోర్టులో తన కూతురని అబద్ధం చెప్పిన రోజే రణ్వీర్ అంతు తేలుద్దాం అనుకున్నాను. కానీ రణ్వీరే అంజు తండ్రి అని తెలిసాక ఆ పని చేయలేకపోయాను. రణ్వీర్ని వదిలేసి తప్పు చేశానేమో రాథోడ్. కన్న ప్రేమ కళ్ళ ముందున్న కూతురు ప్రాణాలు తీస్తుందని మీరు మాత్రం ఎలా అనుకుంటారు సార్? 8 ఏళ్లగా తను వెతుకుతుంది కూతురి కోసం కాదు, కూతురి తెచ్చే ఆస్తి కోసం అని తెలిసినప్పుడైనా నేను అర్థం చేసుకొని ఉండాలి రాథోడ్. రణ్వీర్ ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు రాథోడ్. ఆ దూరం అంజు ప్రాణమే అయితే రణ్వీర్ నేను చేసైనా సరే ఖచ్చితంగా ఆపుతాను. సార్, ఈలోపు రణ్వీర్కి అంజు పాపే తన కూతురు అని తెలిస్తే అప్పుడైనా రణ్వీర్ ఇంటికొచ్చి అందరి ముందు అంజు పాపని తీసుకెళ్ళినా మనం ఎవరూ ఆపలేం కదా సార్. రాథోడ్, సార్, చూస్తూ ఉండటం తప్ప అలాంటి పరిస్థితుల్లో ఇంకేం చేయలేం కదా సార్. రాథోడ్, అంజు నా కూతురు, తన కుటుంబం ఇదే. అంజు అమ్మ తనని వదిలేసి వెళ్ళలేదు, చనిపోయింది. అంజు తండ్రి తన ప్రాణాలు తీయాలనుకోవడం లేదు, ప్రాణాలు ఇచ్చైనా కాపాడాలనుకుంటున్నాడు. అంజుకి ఎప్పటికీ తోడుగా అండగా ఒక అక్క, 2 అన్నలు ఉన్నారు. బాగీ కూడా ఉంది. వీళ్ళందరూ ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఇదే అంజు ప్రపంచం రాథోడ్. ఇది మాత్రమే అంజు ప్రపంచం. స్వార్థంతో, కక్షతో, కోపంతో నిండిన రణ్వీర్ ఎప్పటికీ అంజు తండ్రి కాలేడు. మరి ఇప్పుడు ఎలా సార్? ఈరోజు ప్లాన్ ఫెయిల్ అయిందని రణవీర్ ఆలోచిస్తూ కూర్చోడు కదా. ఖచ్చితంగా ఇంకో అటెంప్ట్ చేస్తాడు సార్. చేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఆలోపే వెళ్ళి రణ్వీర్ని కలవాలి. రేపే రణ్వీర్ని కలవాలి రాథోడ్. అంజుని చంపటం కాదు, అంజు గురించి తలుచుకోవడానికి కూడా రణ్వీర్ భయపడాలి.